కంచి పరమాచార్యుల వారు ఉన్నారు కదా, ఆయన సన్యాసి. ఎవరైనా పిలిచి భిక్షకు అడిగితే వెళ్ళాల్సిన వాడు. ఒక గొప్ప ధనవంతుడు భిక్షకు పిలిచాడు, వచ్చాడు, భోజనం చేశాడు. వస్తూ ఆయన కోసం పెట్టిన వెండి చెంబుని తీసుకుంటూ వెళ్ళి ఒక సందు, ఆ ఇంటి సందు మూల దాకా వెళ్ళి తిరిగి చూస్తే, అయ్యో ఏంటిది, నా చేతికి ఎందుకు వచ్చింది, నేను సన్యాసిని కదా, నాకెందుకు ఈ వెండి చెంబు అని చెప్పి వెళ్ళి ఆ ఇంట్లో ఇచ్చేసి వచ్చిన తర్వాత చాలా బాధపడ్డాడు. సన్యాసికి నాకు కోరికలు మోహం ఉండకూడదు కదా, ఎందుకు నాకు ఈ వెండి చెంబు మీద మోహం కలిగింది అని చెప్పాను అన్నప్పుడు, అప్పుడు బాగా అమ్మవారిని అడిగితే ఆయన మందు వ్యాపారం అనగా వైన్స్ షాప్స్ ఉంటాయి కదా, అప్పట్లో అటువంటి నడిపించి దాని ద్వారా ఆదాయాన్ని పొంది మనుషులని పీడించి డబ్బు సంపాదించాడు. అంటే మనుషుల ధనాన్ని దొంగతనం చేసినట్టే లెక్క. ఆయన ఇంట భోజనం చేసినందుకు ఆ లక్షణం ఆయనకు వచ్చి ఆ సందు దాకా ఆ వెండి చెప్పు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని పరమాచార్యుల వారు ఎంతటి శిక్ష వేసుకున్నారంటే 3 రోజులు నిరాహారం తీసుకోలేదమ్మా, ఆహారమే తీసుకోలేదు. కటిక ఉపవాసంతో పాటుగా మంచినీళ్లు తాగి ప్రతి పూటకి కూడా గోమయాన్ని నాలికకి రాసుకొని ఆ యొక్క గోమూత్రంతో నోటిని శుభ్రపరుచుకొని 3 రోజులు ఉన్నారు ఆయన. అంటే ఏంటి శిక్ష? ఎందుకు ఇప్పుడు తాగకుండా ఉండటం, తినకుండా ఉండటం ఓకే, గోమూత్రంతో ఎందుకు అలా చేసుకోవడం? అంటే గోమూత్రంతో అంటే శుద్ధమా, గోవే సకల దేవతా స్వరూపం కాబట్టి సకల శుద్ధి ఆ విధంగా నిష్కల్మషమైన మనస్సుతో ఆ విధంగా ఆచరిస్తే శుద్ధి అవుతుంది. అలా ఈయన రెండో తప్పు ఏం చేశారనంటే, మనకు ఈ జూదం సమయంలో కౌరవ పాండవుల మధ్య ఉన్నటువంటి జూదం సమయంలో ఓడిపోతారు కదా పాండవులు, ద్రౌపదిని తీసుకుని వస్తారు. ఏకవస్త్రాన్ని తెలిసి ఋతుక్రమం అయిపోయిన మరుసటి రోజని తెలిసి నేను ఇంట్లో రాకూడదని తెలిసినని చెప్పినా కానీ దుశ్శాసనుడు బలవంతంగా తీసుకొని రావడం, అలా వివస్త్రను చేస్తూ ఉంటుంటే తట్టుకొని అడగలేక అందరినీ సభికుల్లో ఉన్నటువంటి అందరినీ అడుగుతుంటుంటే అందరూ తలకాయ ఉంచారు. ఆఖరికి భీష్ముని కూడా, తాత నీవు ఎందుకు చెప్పలేకపోతున్నావు, నీవు రక్షించేవాడివి కదా, నీకు ఇది ధర్మమా, ధర్మాన్ని చెప్పు ఆయన అంటే కూడా తలకాయ ఉంచుకుంటుంటాడు. అంటే అక్కడ ఏంటనంటే 2 ధర్మాలు ప్రతి మనిషికి ఉంటాయి. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు అది మానవతా ధర్మం ఉంటుంది, 2 రాజధర్మం. ఆయన మానవతా ధర్మాన్ని పక్కకు పెట్టి రాజధర్మాన్ని పాటించాడు. రాజధర్మాన్ని పాటించాడంటే దుర్యోధనుని కొలువులో ఆయన పనిచేస్తున్నందుకు, ఆయన ఆ స్థానంలో ఉన్నందుకు, ఆ కొలువులో ఉన్నందుకు ఆయన దుర్యోధనికి అనుకూలంగా ఉండాలి కాబట్టి ఆ విధంగా చేశాడు. కానీ అన్నిటికంటే మానవతా ధర్మం గొప్పది. అందుకనే కృష్ణుడు అంటాడు ఆ సమయంలో, అయితే ఇవన్నీ కూడా ధర్మరాజు అన్నీ అడుగుతుంటుంటాడు కదా భీష్ముడిని, అన్ని ధర్మ సందేహాలు చెబుతూ ఉంటుంటాడు కదా. ద్రౌపది పక్కన ఉండి కొంతసేపు అయిన తర్వాత గట్టిగా పక్కన నవ్వేస్తుంది. ఎందుకు నవ్వావమ్మా అని చెప్పేసి కృష్ణుడు కానీ అలాగే భీష్ముడు కూడా అడుగుతారు. తాత నువ్వు ఇన్ని గొప్పవైనటువంటి ధర్మ సూక్ష్మాలు చెబుతున్నావు కదా, మరి నీ ధర్మం ఎక్కడికి పోయింది? ఆ రోజు నేను వివస్త్రగా అవుతుంటుంటే ఎక్కడికి పోయావు? నా అన్న కృష్ణుడు ఉండబట్టి నన్ను రక్షించగలిగాడు, నువ్వు రక్షించే స్థానంలో ఉండి కూడా నువ్వు నన్ను రక్షించలేదయ్యే కదా, మరి ఇన్ని ధర్మాలు ఎలా చెప్తున్నావయ్యా, అది నీకు ధర్మం అనిపించలేదా అని అంటే, అందుకే కదమ్మా నేను చేసిన తప్పుని నేను ఈ రకంగా శిక్షించుకుంటున్నాను. నిజంగా ఆయన ఎండకు ఎండి వానకు తడిచి చలికి, మాఘమాసము జనవరి అంటే ఎంత చలి ఉంటుంది నార్త్లో, మళ్ళీ చలికి గజగజ వణుకుతూ ఎండకి ఎండుతూ వానకి అక్కడ అంటే వాన పడుతుంది అటువైపు, వానకి తడుస్తూ శరీరాన్ని నాశనం చేసుకున్నాడమ్మా. మహానుభావుడు, నరకయాతన అనుభవించాడు. ఎందుకంటే ఆమెకు చేసిన ద్రోహాన్ని ఈయన ఈ విధంగా ద్రౌపదికి చేసినటువంటి ద్రోహాన్ని ఈయనకి తనంతటి తానే శిక్ష విధించుకొని ఈ జన్మలలోనే ఆ తప్పుని కడిగేసుకున్నాడు. అసలు ముళ్ళ బాణాల మీద పెట్టినప్పుడమ్మా రోజు రోజుకి ఆ శరీర బరువుకి ఆ శరీరం దిగిపోతుంది కదా, కృంగిపోతుంది కదా, బాణాల్లోకి ఇంకిపోతుంది కదా, ఎంతటి రోజు రోజుకి ఎంతటి నరకయాతన. అందుకనే ధర్మరాజు దగ్గరికి తీసుకొని వస్తాడు కృష్ణుడు. ధర్మ సూక్ష్మాలు చెప్పవయ్యానంటే, నీకన్నా గొప్పవాడినా నేను కృష్ణ, నువ్వు చెప్పొచ్చు కదా, అయినా కానీ నా శరీరము అనుకూలంగా లేదు, నేను బాణాలతో బాధపడుతున్నాను, వ్రణాలు అయిపోయినాయి, మొత్తము పుండ్లు అయిపోయాయి,
చాలా ఇబ్బంది పడుతున్నాను, నా నోట మాట కూడా రావట్లేదు, క్షమించు కృష్ణ భగవాన్ అంటే, నీవు ధర్మ సూక్ష్మాలు చెప్పేంత వరకు, మరణించేంత వరకు కూడా నీకు నేను శరీరాన్ని స్వస్థత చేకూరుస్తున్నానని చెప్పి ఆయన వరం ఇస్తాడు కృష్ణుడు. వరం ఇచ్చిన తదుపరి అతనికి ఆ ఉన్నటువంటి బాధంతా పోయి ధర్మ సూక్ష్మాలన్నీ ధర్మరాజుకి అప్పగిస్తాడు. వ్యాసుడు అక్కడే ఉంటాడు, పాండవులు అక్కడే ఉంటాడు, కృపాచార్యుడు అక్కడే ఉంటాడు, అందరూ అక్కడే ఉంటారు. కాబట్టి ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి వీళ్ళందరూ సమక్షంలో ధర్మ సూక్ష్మాలన్నీ తెలియచేసి ద్రౌపదిని ప్రాధేయపడతాడు. అమ్మ, ఒక స్త్రీవి, ఒక తల్లివి, నీకు చేసిన ద్రోహాన్ని నాకు క్షమించమ్మా, నేను నీకు పట్ల ద్రోహం చేశాను అంటే కృష్ణుడు కూడా అప్పుడు వచ్చి, భీష్మ, నీవు మానవతా ధర్మాన్ని పాటించలేదు, ధర్మరాజు పాండవులు అంత గొప్ప వీరులు కూడా తలకాయ ఉంచుకున్నారు, నాకు వచ్చినటువంటి కోపానికి ధర్మరాజును అందరినీ కూడా నేను సంహరించేవాడిని. కానీ ద్రౌపది భీష్మమైన ప్రతిజ్ఞ చేసింది, యుద్ధంలో దుశ్శాసుని రక్తాన్ని తాను జడకి రాసుకోవాలి అని చెప్పేసేసని, ఆ రుధిరాన్ని ఆమె ప్రతిజ్ఞ నెరవేరడం కోసం మిమ్మల్ని బతికించాను, లేకపోతే మిమ్మల్ని భీష్ముడితో సహా ఆ అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా సంహరించాలి, ఎందుకంటే అన్ని ధర్మాల కంటే మానవతా ధర్మం గొప్పది. కాబట్టి ఒక ప్రాణి ఇబ్బంది పడుతున్నప్పుడు నీవు సహించి ఉండగలిగావు, అది ధర్మము కాదు అని చెప్పి, నువ్వే గనక ఆ రోజు అడ్డుపడి ఉంటే ఇంత యుద్ధం జరిగేదా? అప్పుడు ద్రౌపది ఇదే అడుగుతుంది, నా బావలు వీళ్ళందరూ ఎవరో కాదు కదా, నా వాళ్లే కదా, నా అన్న నా భర్తల యొక్క అన్నదమ్ములు వీళ్ళందరినీ కోల్పోయే వాళ్ళము కాదు కదా భీష్మ, నువ్వు ఒక్క మాట చెప్పి ఉంటే దుర్యోధను వినకపోవునా, ఈ ధృతరాష్ట్రుడికి గాంధారికి పుత్రశోకం కలగకపోవునా, అందరూ ఇలా నష్టపోయి మేం మాత్రం సాధించేది ఏముంది అని చెప్పి ద్రౌపది కూడా అడుగుతుంది. కానీ ఆ భీష్ముడు ఆ విధంగా ద్రౌపదికి చేసినటువంటి ఆ ద్రోహానికి, అంటే ద్రోహము కూడా కాదది, ధర్మాన్ని పాటించినందుకు, ఆమెను రక్షించినందుకు గాను తనకి తాను శిక్ష విధించుకుంటాడు, అంపశయ్య మీదనే ఉంటాడు, శరీరాన్ని శుష్కించుకుంటాడు. అది ధర్మజ్ఞులే కనుక కర్మదోషము ఉంటే ఎలా జీవించాలో తెలియజేసినటువంటి మహానుభావుడు భీష్ముడు. అందుకే ఆయనకి మనమందరం రుణపడి ఉన్నాం. ఆయనకి ఆ రోజున తర్పణాది కార్యక్రమాలు, భీష్ముడి యొక్క సంబంధించినటువంటి తర్పణాది కార్యక్రమాలు చేయాలి. అంటే ఎలా అంటే మనం ఒక నది దగ్గరికి వెళ్ళి పురోహితుల సమక్షంలో చేయాల్సి ఉంటుందా? మామూలుగా సూర్యునికి అర్ఘ్యం వదిలినట్టు అలా వదిలితే సరిపోతుందా? ఎలా చేయాలి గురువుగారు? మానవులుగా పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడాను భీష్మ ఏకాదశి రోజున భీష్ముడి కోసం తర్పణాలు చేయాలమ్మా. ఎందుకనంటే మనము ఈ రోజున సహస్రనామ పారాయణం చేస్తున్నాం, విష్ణు సహస్రనామం ఆయన వల్లే వచ్చింది. సకలమైనటువంటి ధర్మాలని ఆయన బోధించాడు. అలా అంతేకాకుండా ఎన్నో సూక్ష్మాలని కూడా విశదీకరించి మనకు అందించాడు. అంతకు మించి ఒక గొప్పగా చెప్పాలి అనంటే ఈ సంబంధించినటువంటి సమస్తమైనటువంటి జ్ఞానాన్ని కూడా మనకు అందించిపోయాడు ఆయన బ్రతికుండగా ఎన్నో. అసలు చెప్పాలి అనంటే ఆ ఏకాదశి రోజున మనం ఎలాగో ఇంతకుముందు ఏకాదశి వ్రత విధానం ఎలాగో మనం మొదట్లో చెప్పుకున్నాంగా, ఆ విధంగా చేసి ఉదయాన్నే కాలకృత్యాదులన్నీ తీర్చుకొని తులసి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేసి దానిమ్మ పండు, ఆవు పాలు, 2 అరటి పండ్లు నైవేద్యంగా పెట్టాలి. తదనంతరం ఆ రోజంతా కూడాను ఎటువంటి ఉడికించినటువంటి ఆహార పదార్థాలు భుజించకూడదు. పాలు పండ్లు తీసుకోవచ్చమ్మా. అయితే ప్రధానంగా మధ్యాహ్నం పూట 11 తర్వాత నుంచి 11 నుంచి 12:30 మధ్య కాలంలో భీష్ముడి కోసం తర్పణాది కార్యక్రమాలు చేయాలి. అప్పుడు ముందరగా తూర్పు వైపున గణపతికి నమస్కారం చేసుకొని గణపతి యొక్క అనుజ్ఞ తీసుకొని తదనంతరం దక్షిణ దిక్కు వైపున తర్పణాలు వదలాలి. అంటే ఒక గ్లాసులో ఒక 20 గ్రాముల నల్ల నువ్వులు, అందులో గ్లాసులో నీళ్లు, అదే నల్ల నువ్వులు మునిగిపోయేంత వరకు నీళ్లు, ఆ తదనంతరం ఒక బౌల్ కటారి గిన్నె తీసుకొని దక్షిణం వైపు ఫేస్ పెట్టి అప్పుడు మనస్సులో ఈ భావన చేసుకోవాలి. ఏమనండి? వైయాఘ్రపద గోత్రజుడైనటువంటి భీష్ముడికి జ్ఞాని, ధర్మ సూక్ష్మాలు తెలిసినటువంటి వాడు, అవివాహితుడు, సంతానము లేనివాడు, గాంగేయుడు, గంగాపుత్రుడు, వీరుడు, శూరుడు, అలాగే సకల శాస్త్ర కోవిదుడు అయినటువంటి భీష్ముడికి నా వంతు కర్తవ్యముగా నేను తర్పణాలు వదులుతున్నానని చెప్పి మనసులో భావన చేసుకుని ఆ స్పూన్లో నల్ల నువ్వులతో ఉన్నటువంటి నీటిని అరచేతిలో వేసుకొని ఈ విధంగా భీష్మ పితామహం తర్పయామి అనుకుంటూ ఈ బొటన వేలు గుండుగా ఆ బౌల్లో వేయాలి. ఈ విధంగా
11 సార్లు కానీ 16 సార్లు కానీ తర్పణాలు చేయాలమ్మా. ఓకే. ఈ విధంగా చేస్తే ఆయన రుణం ఆ రోజున తీర్చుకున్న వాళ్ళం అవుతాం. ఇంటిలో ఎవరో ఒకరు చేస్తే ఎవరైనా అందరూ చేయొచ్చు, పురుషులు స్త్రీలు ఎవరైనా చేయొచ్చు, అందరూ ఆయన సంతానం అంటే మామూలుగా తర్పణాలు ఆడవాళ్ళు చేయకూడదు అంటారు కదా. కానీ దీనికి తప్పు లేదమ్మా, తప్పలేదు. దీనికి తప్పు లేదు. ఇది అందరూ కూడా చేయాల్సినటువంటి విధి విధానం. ఓకే. అంటే దీన్ని బట్టి అనిపిస్తోంది ఏదైనా సరే మనం మన నిత్య జీవితంలో కూడా ఎవరి దగ్గరైనా మనం అది మాట విషయంలో కానీ చేతల విషయంలో కానీ ఏది కూడా రుణం ఉంచుకోకూడదు, ఉండకూడదమ్మా. అది కర్మ రూపంలో మళ్ళీ కర్మ రూపంలో మనం ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. ఈ రోజున గుర్తుపెట్టుకోండమ్మా, బ్రాహ్మణులని అవహేళన చేస్తూ సినిమాలు చేసినటువంటి మహానుభావుల ప్రస్తుత పరిస్థితి, జీవితాలు ఎట్లున్నాయి? బ్రాహ్మణుల కుటుంబంలో ఇట్లా ఉంటారా అని అవహేళన, ఇట్లా ఉంటారేమో అని చెప్పి సశాస్త్రీయమైనటువంటి విధానంలో బ్రతుకుతున్న వాళ్ళని కూడా బజారు కీడ్చినటువంటి కుటుంబం ఈ రోజున కలహాలతో సతమతం అయిపోతే కంటి నిండా నిద్ర లేకుండా పోతున్నారు. బ్రాహ్మణుణ్ణి అవహేళన చేసి సినిమాల్లో చూపించినటువంటి ఈ జగత్తుకంతకి కూడా బ్రాహ్మణుడు అంటే చులకన అవ్వడానికి గల కారణమైనటువంటి డైరెక్టర్లు కానీ నటులు కానీ ఈ రోజున సరైనటువంటి స్థానంలో లేదు. అంత్యంలో ఇంకా అనుభవించాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకి దాపురిస్తుంది. ఆ విధంగా ఒక్కొక్క సినిమాల్లో పాపం ఐరన్ లెగ్ శాస్త్రి అనేటువంటి ఆయన కనబడితే తనడం అనేటువంటిది అలవాటు చేసుకుని చూపించాడు ఒక దర్శకుడు. చాలా రహస్యంగా మరణించాడు. అటువంటి మరణం ఎవరికి రాకూడదు. కాబట్టి కర్మ విల్ రిటర్న్స్, అంతే. ఏ కన్ను చూడదనా అనేటువంటిది ఉంది కదా, వాస్తవం అది. మనం చూసినా చూడకపోయినా కర్మని, అసలు మనం చేసేటువంటి పనులని ఎవరెవరు చూస్తారనేది మనం ఒక మంచి వీడియోలో మనం తెలియజేసుకుంటాం. తప్పకుండా గురువుగారు, నిజంగా ఆ వీడియో కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నా. ధన్యవాదాలు గురువుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.